హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యూటీవీ హెల్త్. నేను మీ యాంకర్ త్రిపుర. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ చాలా ఇంపార్టెంట్ అండ్ రిలవెంట్ టాపిక్. అదే డయాబెటీస్. ఇప్పుడు మన సరౌండింగ్స్లో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరి ఇంట్లో షుగర్ ఉంది అనే డిస్కషన్ వినిపిస్తూనే ఉంది. కానీ డయాబెటీస్ అంటే భయపడాల్సిన డిసీజా లేదా ప్రాపర్ కేర్ ఉంటే కంట్రోల్ చేయగలమా? ఈ యాంకరింగ్లో డయాబెటీస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, కాజెస్, టైప్స్, కాంప్లికేషన్స్, కేర్ అండ్ రికవరీ సొల్యూషన్ క్లియర్గా తెలుసుకుందాం. డయాబెటీస్ అంటే సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే మన బ్లడ్లో షుగర్ లెవెల్ నార్మల్ లిమిట్ కన్నా ఎక్కువ ఉండటం. మన బాడీకి ఎనర్జీ కావాలంటే గ్లూకోజ్ అవసరం. కానీ ఆ గ్లూకోజ్ని సెల్స్లోకి పంపించడానికి ఇన్సులిన్ అనే హార్మోన్ కావాలి. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో ప్యాంక్రీన్స్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయదు, లేక ప్రొడ్యూస్ చేసిన ఇన్సులిన్ సరిగ్గా వర్క్ చేయదు. అప్పుడు గ్లూకోజ్ బ్లడ్లో పెరిగిపోయి డయాబెటీస్ అనే కండిషన్ వస్తుంది. అందుకే డయాబెటీస్ని మెటబాలిక్ డిజార్డర్ అని కూడా అంటారు. డయాబెటీస్ మెయిన్గా 3 మేజర్ టైప్స్ ఉన్నాయి. టైప్ 1 డయాబెటీస్ యూజువల్లీ చైల్డ్హుడ్ ఆర్ టీనేజ్లో స్టార్ట్ అవుతుంది. ఈ టైప్లో బాడీ కంప్లీట్లీ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయదు. అందుకే పేషెంట్ లైఫ్ లాంగ్ ఇన్సులిన్ ఇంజెక్షన్స్ తీసుకోవాలి. టైప్ 2 డయాబెటీస్ మోస్ట్ కామన్ టైప్. ఇది అడల్ట్స్లో ఎక్కువగా కనిపిస్తుంది, ఎస్పెషల్లీ అన్హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అయ్యే వాళ్ళల్లో. ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, ఒబెసిటీ, జంక్ ఫుడ్, స్ట్రెస్ అనేవి ఈ టైప్కి మెయిన్ రీజన్స్ అయి ఉంటాయి. ఈ డయాబెటీస్ టాబ్లెట్స్, ఇన్సులిన్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్తో కంట్రోల్ చేయొచ్చు. గ్యాస్ట్రెన్షనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఉమెన్కి వస్తుంది. డెలివరీ తర్వాత షుగర్ నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కానీ ఫ్యూచర్లో డయాబెటీస్ రిస్క్ పెరిగిపోతుంది. డయాబెటీస్ రావడానికి చాలా కాజెస్ ఉన్నాయి. ఫ్యామిలీ హిస్టరీ ఉంటే రిస్క్ ఎక్కువ. మన డైలీ లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎక్సెస్ షుగర్ ఇంటేక్, ఆయిలీ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, షుగరీ డ్రింక్స్, రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, ఫిజికల్ ఇన్యాక్టివిటీ, ఒబిసిటీ, మెంటల్ హెల్త్, స్లీప్ డిస్టర్బెన్సెస్, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఇంటేక్ వల్ల డయాబెటీస్ రిస్క్ పెరిగిపోతుంది. అందుకే డాక్టర్ డయాబెటీస్ని మ్యాన్ మేడ్ డిసీజ్ అని కూడా అంటారు. సిమ్టమ్స్ గురించి చెప్పాలంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఫ్రీక్వెంట్గా బాత్రూమ్కి వెళ్ళడం, ఎక్కువ ఆకలిగా ఫీల్ అవ్వడం, సడన్గా వెయిట్ లాస్ అవ్వడం, టైర్డ్ ఫీలింగ్ అనిపించడం, కాన్సన్ట్రేషన్ ప్రాబ్లమ్స్, స్లోగా వూండ్స్ హీల్ అవ్వడం, బ్లడ్ విజన్, స్కిన్ ఇన్ఫెక్షన్స్, హ్యాండ్స్ అండ్ లెగ్స్లో నమ్నెస్ ఆర్ టింగ్లింగ్ లాంటివి అంటే చక్కెరగింత లాంటివి ఎక్స్పీరియన్స్ చేస్తారు. కానీ చాలామందికి ఇనిషియల్ స్టేజెస్లో సిమ్టమ్స్ ఉండవు. అందుకే డయాబెటీస్ని సైలెంట్ డిసీజ్ అని కూడా పిలుస్తారు. రెగ్యులర్ బ్లడ్ షుగర్ టెస్ట్లు చాలా ఇంపార్టెంట్. డయాబెటీస్ కంట్రోల్లో లేకపోతే బాడీలో ఆల్మోస్ట్ ప్రతి ఆర్గాన్ ఎఫెక్ట్ అవుతుంది. హార్ట్ మీద ఫస్ట్ ఎఫెక్ట్ అవుతుంది. డయాబెటీస్ వల్ల హార్ట్ అటాక్ అండ్ స్ట్రోక్ రిస్క్ 2 or 3 times ఎక్కువ. ఐస్లో డయాబెటీస్ రెటినోపతి వల్ల విజన్ లాస్, క్యాట్రాక్ట్ అండ్ బ్లైండ్నెస్ రావచ్చు. కిడ్నీస్ డయాబెటీస్ వల్ల డ్యామేజ్ అయ్యి కిడ్నీ ఫెయిల్యూర్, డయాలసిస్ సిచ్యువేషన్స్ కూడా రావచ్చు. నర్వ్స్ డ్యామేజ్ అయితే బర్నింగ్ సెన్సేషన్, నమ్నెస్, పెయిన్ వస్తాయి. ఫీట్లో సెన్సేషన్స్ తగ్గి స్మాల్ ఇంజురీస్ కూడా, సివియర్ కేసెస్లో లెగ్ అంప్యుటేషన్ కూడా చేయాల్సి వస్తుంది. ఇవన్నీ డయాబెటీస్ కాంప్లికేషన్స్. అందుకే ఎర్లీగా కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్. డయాబెటీస్ కేర్ ఎలా తీసుకోవాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డైట్ మేనేజ్మెంట్. డయాబెటీస్ ఉన్నవాళ్ళు షుగర్, స్వీట్స్, డెజర్ట్స్, బేకరీ ఐటమ్స్, సాఫ్ట్ డ్రింక్స్, ప్రాసెస్డ్ ఫుడ్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్, మిల్లెట్స్, హోల్ గ్రెయిన్స్ ప్రిఫర్ చేయాలి. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ. ఫ్రూట్స్ లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలి. స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్ బెటర్. నైట్ లేట్ ఈటింగ్ అవాయిడ్ చేయాలి. బ్యాలెన్స్డ్ డైట్ ఫాలో అయితే షుగర్ లెవెల్స్ అనేది చాలా కంట్రోల్లో ఉంటాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పిల్లర్ ఏంటి అంటే ఫిజికల్ యాక్టివిటీ. డైలీ మినిమం 30 to 45 minutes వాకింగ్ అనేది డయాబెటీస్ కంట్రోల్లో చాలా హెల్ప్ చేస్తుంది. యోగా, సూర్య నమస్కారం, స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ బాడీలో ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేస్తాయి. ఎక్సర్సైజ్ వల్ల వెయిట్ కంట్రోల్ అవుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది అండ్ ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. రిమెంబర్, ఎక్సర్సైజ్ ఇస్ న్యాచురల్ మెడిసిన్ ఫర్ డయాబెటీస్. మెడికేషన్ అండ్ రెగ్యులర్ మానిటరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ని టైంకి తీసుకోవాలి. సెల్ఫ్ మెడికేషన్, ఇంటర్నెట్ సజెషన్స్ ఫాలో అవ్వకూడదు. రెగ్యులర్ ఫాస్టింగ్ అండ్ పోస్ట్ మీల్ షుగర్ టెస్ట్ చేయాలి. HbA1c టెస్ట్ ఎవ్రీ 3 to 6 months చేయడం వల్ల లాస్ట్ 3 months షుగర్ కంట్రోల్ తెలుస్తుంది. బీపీ అండ్ కొలెస్ట్రాల్ కూడా రెగ్యులర్గా చెక్ చేయాలి. మెంటల్ హెల్త్ కూడా డయాబెటీస్ మేనేజ్మెంట్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. స్ట్రెస్,
యాంగ్జైటీ, డిప్రెషన్ వల్ల షుగర్ లెవెల్స్ సడన్గా ఇంక్రీజ్ అవుతాయి. మెడిటేషన్, డీప్ బ్రీతింగ్, ప్రాపర్ స్లీప్, పాజిటివ్ థింకింగ్ అండ్ హాబీస్ స్ట్రెస్ని రెడ్యూస్ చేస్తాయి. ఫ్యామిలీ సపోర్ట్ కూడా డయాబెటీస్ పేషెంట్కి చాలా ఇంపార్టెంట్. చాలామందికి డౌట్ ఉంటుంది, డయాబెటీస్ కంప్లీట్లీ క్యూర్ అవుతుందా అనేసి. కరెంట్ మెడికల్ సైన్స్ ప్రకారం డయాబెటీస్కి పర్మనెంట్ క్యూర్ అనేది లేదు. కానీ డయాబెటీస్ని కంప్లీట్గా కంట్రోల్ చేయొచ్చు. ఎర్లీ స్టేజెస్లో లైఫ్ స్టైల్ చేంజెస్తో మెడికేషన్స్ లేకుండా మేనేజ్ చేయగలము. ప్రాపర్ కేర్ ఉంటే కాంప్లికేషన్స్ని డిలే చేయొచ్చు లేదా ప్రివెంట్ కూడా చేయొచ్చు. డయాబెటీస్ ఉన్నవాళ్ళు కూడా లాంగ్, హెల్తీ అండ్ యాక్టివ్ లైఫ్ని లీడ్ చేయొచ్చు. ప్రివెన్షన్ గురించి మాట్లాడుకుంటే హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అయితే డయాబెటీస్ రాకుండా ఉండొచ్చు. రెగ్యులర్ ఎక్సర్సైజ్, బ్యాలెన్స్డ్ డైట్, వెయిట్ కంట్రోల్, స్ట్రెస్ మేనేజ్మెంట్, రెగ్యులర్ హెల్త్ చెకప్స్ వల్ల డయాబెటీస్ రిస్క్ తగ్గుతుంది. ఫ్రెండ్స్, డయాబెటీస్ అంటే భయపడాల్సిన డిసీజ్ కాదు. అవేర్నెస్, డిసిప్లిన్ అండ్ సెల్ఫ్ కేర్ ఉంటే డయాబెటీస్ మన లైఫ్ని కంట్రోల్ చేయదు. మనమే డయాబెటీస్ని కంట్రోల్ చేస్తాం. సో చూసారు కదా, ఈ వీడియో అయితే మీకు చాలా హెల్ప్ అయి ఉంటుంది అనుకుంటున్నాను. సో డయాబెటీస్ ఉన్నాయి కదా అని భయపడద్దు. సో ప్రాపర్ మెడికేషన్, డైట్ని ఫాలో అవ్వండి. ఎక్సర్సైజ్ని మీ డేలో ఒక 1 hour స్పెండ్ చేయండి ఎక్సర్సైజ్కి. సో ప్రాపర్ డైట్ అనేది మెయింటైన్ చేసుకోండి. అండ్ ఇన్సులిన్స్ కూడా ఒకవేళ రిఫర్ చేస్తే టైంకి తీసుకోండి. అండ్ ప్రెగ్నెంట్ లేడీస్, ఒకవేళ మీకు ప్రెగ్నెన్సీలో కానీ షుగర్ అనేది వస్తే ఆఫ్టర్ డెలివరీ తర్వాత తగ్గిపోతుంది, కానీ నెక్స్ట్ ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఎలాంటి కేర్ తీసుకోవాలి ఏంటి అనేది ఒకసారి మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి, తెలుసుకోండి. సో ఇలాంటి హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.